ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నటువంటి దైవ బిడ్డలందరికీ, దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగున గాక. ప్రియులారా, ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడంలో నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగున గాక. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును అని చెప్పి రాయబడి ఉంది. ఈ దినము ఒక చిన్న విషయాన్ని మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇది పలకడానికి 3 అక్షరాలే, కానీ ఒక జీవితాన్ని సర్వనాశనం చేయగలిగినటువంటి ఒక అతి భయంకరమైనటువంటి ఒక క్రియ. అది ఏంటి అని అంటే పాపము. పాపము. ఈ పాపము అనే మాటను పలకడానికి చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఇది ఒక వ్యక్తి జీవితంలో చేసేటువంటి కార్యము అతి భయంకరమైనది. అది ఎక్కడి వరకు తీసుకెళ్తుందని అంటే మరణపు పాశ్యముల వరకు తీసుకెళ్తూ ఉంటుంది. ఇక చావే గతి అనే అంత స్థితికి తీసుకెళ్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి చనిపోయే ప్రదేశానికి తీసుకెళ్లి చంపివేస్తుంది కూడా. అయితే ఈ పూట ఈ యొక్క పాపము అనే ఒక చిన్న విషయాన్ని గురించి నీతో కూడా మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే, ఈ పాపం అనే విషయం గురించి చెప్పకముందు ఒక చిన్న విషయం. ఒకసారి ఒక ఊరిలో, ఆ ఊరి ప్రక్కలో ఉన్నటువంటి ఒక చెట్టులో త్వరలో ఒక పాము ఉంది. పాము తన పిల్లలతో కూడా ఉంది. ఇది ఆకలి వేసినప్పుడు ఏం చేస్తూ ఉంటుంది, ప్రక్కన ఉన్నటువంటి ఆ చిన్న ఇంటి దగ్గరికి వెళ్ళి ఆకలికి అది వెతుకులాడుతూ ఉంటే, ఈ ప్రక్కన ఉన్నటువంటి ఆ ఇంటిలో ఒక గాదె అనే ఒక పరికరం ఉండేది. ఆ కాలంలో వడ్లు, రాగులు, సజ్జలు ఇవన్నీ పోసుకుండేవారు. గాదె అంటే ఒక నిలవ చేసేటువంటి ఒక పరికరం అప్పుడు ఉండేది. ఈ గాదెలో ఈ ఎలా చూసిందో తెలియదు, ఒకసారి ఏం చేసిందంటే గుడ్డును గమనించింది. గుడ్డును గమనించి అది తిని మరలా బయటికి వచ్చేది. ఇది ఎలా జరిగేది అంటే, ఇది చాలా సూక్ష్మంగా గమనించింది. ఈ గాలి దగ్గరికి ఒక కోడి వచ్చేది ప్రతిరోజు. వచ్చి కోడి గుడ్డు పెట్టే సమయానికి కోడి ఏం చేస్తూ అంటే అరుస్తూ ఉంటుంది. అది అరిసి గుడ్డుకు వచ్చిన వెంటనే అది అరిసి వెంటనే ఆ గాదిలోనికి వెళ్ళి గుడ్డు పెట్టేది. ఇది గమనించినటువంటి ఈ పాము ఏం చేసేదంటే, చిన్నగా ఆహారం కోసం వెళ్ళి ఈ గాదికు చిన్న రంధ్రం ఉండేది, ఆ రంధ్రంలో గుండా గాది లోపలికి వెళ్ళి ఆ గుడ్డును మృంగి అది అక్కడే పగలగొట్టుకునేది తన శరీరం ద్వారా. ఎందుకనంటే ఆ గుడ్డు అలాగనే ఉంటే ఆ గాదిలో నుంచి బయటికి రాలేదు కాబట్టి గుడ్డును లోపలే పగలగొట్టుకొని నీరు గారిపోయేటట్టు అది మింగేసి బయటికి వచ్చేది సన్నగా. అయితే ప్రతిరోజు కోడి గుడ్డు పెట్టేది, ఈ పాము ప్రతిరోజు వెళ్ళి తినేది. ఒకరోజు ఎందుకో తెలియదు, ఆ ఇంటి యజమానుడి యొక్క కుమారుడు వెళ్ళి ఆ ఒక్క గాదిలో చూసినప్పుడు గుడ్డు లేదు. ఇప్పుడు నాన్నతో చెప్తున్నాను, డాడీ డాడీ మన యొక్క కోడి ప్రతిరోజు గుడ్డు పెడుతుంది, కానీ వెళ్ళి చూసేసరికి గుడ్డు కనిపించడం లేదు డాడీ అని చెప్పారు. వెంటనే తన తండ్రి ఏం చేశారంటే, ఏంటి ఏదో ఆశ్చర్యకరంగా ఉంది, గుడ్డు పెడుతుంది కోడి కానీ గుడ్డు కనిపించడం లేదు అని చెప్పి ఆ గాది ఉన్నటువంటి ఆ చుట్టూ ప్రదేశాలు ఆయన అలా తిరిగి చూశాడంట. తిరిగి చూసిన వెంటనే ఆ ప్రదేశంలో ఈ పాము వెళ్ళినటువంటి ఈ యొక్క అడుగు జాడలు కనిపించాయి ఈ యొక్క యజమానికి, తండ్రికి. వెంటనే పసిగట్టేశాడు. మొత్తానికి కోడి మాత్రం గుడ్డు పెడుతుంది, అయితే పాము వచ్చి ఈ గుడ్డును తినేసి వెళ్ళిపోతూ ఉంది. దీన్ని ఎలాగైనా పామును చంపివేయాలని చెప్పేసి ఈ యొక్క తండ్రి ఒక చిన్న ప్లాన్ చేశాడు. ఏంటి అని అంటే, యథావిధిగానే కోడి వచ్చింది, అరిసింది, గుడ్డు పెట్టింది. గుడ్డు పెట్టినప్పుడు ఇది గమనించినటువంటి ఈ శబ్దం గమనించినటువంటి ఈ పాము యథావిధిగా ఆహారానికి వస్తుంది కదా, కాబట్టి ఈ యజమానుడు ఏం చేసి గుడ్డు పెట్టిన వెంటనే కోడి వెళ్ళిపోద్ది కాబట్టి ఆ కోడి గుడ్డు తీసివేసి ఉడకపెట్టినటువంటి కోడి గుడ్డును అక్కడ పెట్టాడంట. కోడి గుడ్డు పెట్టిన వెంటనే పాము వచ్చేసి ఇప్పుడు ఆ గుడ్డును మింగింది. లోపలికి వచ్చింది కదా గాదిలోనికి, గుడ్డును మింగేసింది. ఇప్పుడు గుడ్డును మింగిన తర్వాత అది కడుపు లావుగా ఉంటుంది, గుడ్డును పగలగొట్టాలి. లోపల తన యొక్క శరీరం ద్వారానే గుడ్డును పగలగొట్టాలి, అది నీరు గారిపోవాలి, అది మింగాలి. మింగితేనే సన్నగా అయిపోయి మరలా బయటికి వెళ్ళగలదు ఆ చెట్టు త్వరలోనికి. ఇప్పుడు గుడ్డును మింగేసింది, ఉడకబెట్టినటువంటి గుడ్డును మింగేసింది.
ఇప్పుడు ఆ ఉడకబెట్టిన గుడ్డును పగలగొడుతూ ఉంటే పగలటం లేదు. ఇప్పుడు పాము ఎంతగా ప్రయత్నం చేస్తుంది పగలటంలా, ఇప్పుడు బయటికి రావాలని సర్వ ప్రయత్నాలు చేస్తా ఉంది. రాలేదు, ఎందుకంటే శరీరం లావుగా ఉంది కదా, శరీరం లావుగా ఉంది, బయటికి రాలేదు. ఎక్కడికైతే చిన్న రంధ్రంలోకి పోయిందో అక్కడ ఇరుక్కొని పోయేసింది. ఇప్పుడు తండ్రి వచ్చేసాడు, యజమానుడు వచ్చేసి ఈ పాము ఉన్న ప్రదేశాన్ని చూసి ఆ పామును చావగొట్టేశాడు, చచ్చిపోయింది. ప్రియులారా గమనించండి, ఇది ఒక చిన్న సన్నివేశం. ఇప్పుడు ఇందులో నుంచి ఒక చిన్న విషయాన్ని మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇప్పుడు పాము ఎలాగైతే ఈ యొక్క ఆహారం కోసం పసిగట్టి ప్రతిరోజు వస్తూ ఉందో, ఒక్క దినాన మాత్రం అది యజమానుడి దగ్గర దొరికిపోయింది, తన ప్రాణాన్ని పోగొట్టేటట్టు చేసింది. ప్రతిరోజు తనకు ఆహారం దొరుకుతుందని ఎంతగానో సంతోషంగా వెళ్ళింది. ఒకరోజు దొరికిపోయింది, దొరికేటట్లు చేశాడు యజమానుడు. అదే రీతిగానే పాపము కూడా ప్రతిరోజు నిన్ను సంతోషకరంగా పిలుస్తూ ఉంటది. అది చేసేటప్పుడు చాలా సంతోషకరంగా ఉంటది, ఆనందకరంగా ఉంటది, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటది. ఇంకా ఇంకా చేయాలి అని ప్రతిరోజు ఆ పాపం దగ్గరికి వెళ్ళాలి, ఆ సంతోషాన్ని పొందుకోవాలని ప్రతి మనిషికి అనిపిస్తూ ఉంటది. ఎందుకు అంటే ఈ పాపం ఎలాంటిదంటే నిన్ను పీడిస్తూ ఉంటది. ప్రతిరోజు పాపం నిన్ను పిలుస్తూ ఉంటది, రా నా దగ్గరికి, నన్ను ఆస్వాదించు అని. అయితే ఈ పాపము ఒకరోజు నిన్ను పట్టిస్తూ ఉంటది. నీవు చేసిన పాపము నిన్ను పట్టిస్తుంది. నీవు చేసినటువంటి ఆ పాపము, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అది ఏదైనా సరే అది నిన్ను పట్టిస్తుంది అన్నది మాత్రం ఒక్కసారి జ్ఞప్తికి తెస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పాపము వలన వచ్చు జీతము మరణము అని రోమీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఈ పాపము ద్వారా ఎంత సంతోషాన్ని అనుభవిస్తున్నావో, ఈ పాపము ద్వారా ఎంత ఆనందాన్ని నువ్వు పొందుకుంటున్నావో, ఈ పాపము ద్వారా ఎంతగా డబ్బు సంపాదిస్తున్నావో, ఈ పాపము ద్వారా నీ జీవితాన్ని ఎంతగానో అద్రోహిస్తున్నావేమో. అయితే ఒక్క మాట, ఒక్క దినం రాబోతూ ఉంది, ఒక్క దినం రాబోతూ ఉంది. ఈ పాపము నిన్ను పట్టించే దినం. ఆ గుడ్డు నిన్ను పట్టించింది, పామును పట్టించింది. ఉడకబెట్టిన గుడ్డు పామును పట్టించింది, తాను బయటికి రాలేకపోయింది. అదే రీతిగానే ఒక్క దినము నీ జీవితంలో రాబోతూ ఉంది. తప్పకుండా నీవు చిక్కుతావు. ఈ దినాన కట్టుకున్న భర్తను నువ్వు కన్ను మూపించవచ్చు, ఈ దినాన కట్టుకున్న భార్యను నువ్వు కన్ను మూపించవచ్చు, కడుపును పుట్టినటువంటి బిడ్డలను నువ్వు కన్ను మూపించవచ్చు, లేకుంటే నీ కన్న తల్లిదండ్రులను నువ్వు కన్ను మూపించవచ్చు, లేకుంటే నీతో కూడా చట్టపట్టాలు వేసుకునే నీ స్నేహితులను నువ్వు కన్ను మూపించవచ్చు. కానీ నీకు ఎల్లవేళలా కాచి కాపాడుతున్నటువంటి, నిన్ను ఎల్లవేళలా CCTV కెమెరా వలె చూస్తున్నటువంటి ఆ దేవుణ్ణి నువ్వు కన్ను మూపించగలవా? ఆయన చూస్తున్న దేవుడు. ఒక్క దినాన నీకు శిక్ష తప్పక వస్తుంది. ఆ శిక్షను అనుభవించడానికి మరి నువ్వు సిద్ధమా? అలా శిక్షను అనుభవించకూడదు అని అంటే ఇప్పుడే నీవు చేస్తున్నటువంటి అది పాపము ఎలాంటిదైనా కావచ్చు, అది నిన్ను పట్టించకముందే, ఆ పాపము నిన్ను పట్టించకముందే, నలుగురిలో నిన్ను అవమాన పాలు చేయకముందే, ఇతరుల ముందు దోషిగా నిన్ను నిలబెట్టకముందే ఆ పాపాన్ని ఇప్పుడే వదిలే ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఒక దైవ సేవకునిగా, సిస్టర్, నువ్వు చేస్తున్నటువంటి ఆ పాపము 4 గోడల మధ్యలో ఉందిలే, ఎవరు చూడటం లేదులే అనుకుంటున్నావు. బ్రదర్, నువ్వు చేస్తున్నటువంటి పాపము ఎవరు చూడటం లేదులే, నేను ఎక్కడో దూర ప్రాంతంలో చేస్తున్నాను, అందరి కళ్ళు కప్పాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. అయితే నా ప్రభువు నీ పూట నీతో కూడా మాట్లాడుతున్నారు. నువ్వు రహస్యముగా చేస్తున్నటువంటి ఆ పాపము మిద్దెల మీద నిన్ను ఊరేగిస్తుంది. నలుగురికి కనిపించి నలుగురిలో అవమాన పాలు చేసేటట్లు ఆ పాపం నిన్ను చేస్తుంది అన్నది ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకో. నిన్ను అవమాన పాలు చేస్తుంది, నలుగురిలో దోషిగా నిలబడుతుంది ఆ పాపం. అది ఏదైనా కావచ్చు, వ్యభిచారమా, దొంగతనమా, లేకుంటే ఇంకా ఎక్సెట్రా ఎన్నో కార్యాలేమో, చూడకూరని సినిమాలా, లేకుంటే బూత్ సినిమాలా, ఫోన్ వీడియోసా, అవి ఏవైనా సరే ఒక్కసారి నిన్ను పట్టిస్తుంది. నువ్వు చూస్తున్నటువంటి ఆ పాపం, చేతులతో చేయకూడనివి, నడవకూడని ప్రదేశానికి నువ్వు నడుస్తున్నవి, చూడకూడనివి చూస్తున్నవి, అవి ఏవైనా సరే ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను.
మీ పాపము మిమ్మల్ని పట్టించక ముందే, మీ పాపం మిమ్మల్ని అవమాన పాలు చేయకముందే, మీ పాపము మిమ్మల్ని మరణ గవినికి తీసుకువెళ్ళక ముందే దయచేసి మేల్కోమని ప్రభువుపేట మనవి చేస్తూ ఉన్నాను ఒక దైవ సేవకునిగా. మై డియర్ సిస్టర్, పామును పట్టించింది ఒక గుడ్డు. ఈరోజు నిన్ను పట్టించబోతుంది పాపం. అది ఏ పాపమో ఒక్కసారి నీకే వదిలేస్తున్నాను ప్రశ్నగా. ఏ పాపం చేస్తున్నావో, ప్రభు దృష్టికి ఏది అతి ఘోరకరంగా, హేయకరంగా నువ్వు నడుచుకుంటున్నావో చేస్తున్నావో అది నీకే వదిలేస్తున్నాను. కాబట్టి దయచేసి నీ పాపము నిన్ను పట్టించక ముందే, నీ పాపము నిన్ను మరణానికి తీసుకువెళ్ళక ముందే, నీ పాపమును నలుగురిలో అవమాన పాలు చేయకముందే, నీ పాపము నువ్వు చేస్తున్న పాపము నీ భర్త ముందు నిన్ను దోషిగా నిలబెట్టక ముందే, నీ పాపము నిన్ను కన్న తల్లిదండ్రుల ముందు దోషిగా నిలబెట్టక ముందే ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుని, ప్రభువా నేను చేస్తున్నది పాపమయ్యా, క్షమించు తండ్రి అని నువ్వు అడగగలిగితే ప్రభు నిశ్చయముగా కరుణ చూపించగలిగినటువంటి దేవదేవుడండి. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుణ్ణి అడగగలవా? దేవుని దగ్గర ప్రార్థించగలవా? ప్రభువా నేను చేస్తున్నది పాపమయ్యా అని నువ్వు అడగగలవా? మరలా మీకు ఒకసారి జ్ఞప్తికి తెస్తూ ఉన్నాను. దావీదు అనే ఒక రాజు తను అనుకున్నాడు, నేను రాజులే ఏమి చేసినా అడిగేవారు లేరు అని అనుకున్నారు. నేను ఇక్కడ చేస్తున్నది అక్కడికి ఎవరు చూస్తారులే అని అనుకున్నారు. కానీ దేవదేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. తాట తీశాడు. చేసిన పాపానికి శిక్ష అనుభవించేటట్లు చేశాడు. అయితే మరలా బుద్ధి తెచ్చుకున్నాడు. ప్రభువా నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా, నా హృదయములో ఉన్నటువంటి ఈ పాపము దయచేసి క్షమించమని ప్రభు పాదాలు పట్టుకుని అడిగాడు. కాబట్టే శిక్ష శిక్షించాడు దేవుడు. శిక్ష అనుభవించిన ప్రభువా ఇకనైనా క్షమించు ప్రభు అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. ఇకపైన పాపము చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేశాడు. మరి నీవు నేను అలా ఉండడానికి దేవుడు కృప చూపించగలిగినటువంటి కరుణామూర్తి అండి. మరి ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభువా మా పాపం మమ్మల్ని పట్టించక ముందే అది ఏదైనా కానీ నువ్వు దేవునితో ప్రార్థన చేయి. నీ రాష్ట్రమందు దేవునికి ప్రార్థన చేయి. నాకు తెలియదు, నీ భర్తకు తెలియదు, నీ భార్యకు తెలియదు, నీ పిల్లలకు తెలియదు, నిన్ను కన్నటువంటి తల్లిదండ్రులకు తెలియదు, నీకు బోధిస్తున్నటువంటి దైవ సేవకునికి తెలియదు. కానీ నీకు తెలుసు, నీ అంతరంగపు మనస్సుకు తెలుసు నువ్వు చేస్తున్న పాపం అదేదో అతి భయంకరమైనది, అతి ఘోరమైనది, అది నోటితో చెప్పకూడని పాపం అదేదో నీకు తెలుసు. కాబట్టి దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చి ఒప్పుకుంటే దేవుని కనికరాన్ని పొందుతావు. నిశ్చయముగా రాబోయే దినాల్లో నీవు ఆశీర్వదకరంగా మారడానికి ఇది చక్కటి సమయం. దేవుడు హెచ్చరించాడు. నీ పాపము నిన్ను పట్టుకొనక ముందే దయచేసి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించి దేవుని యొక్క కనికరాన్ని పొందుకొని ముందుకు సాగాలని, ఆత్మీయ బాటలో నీవు ఇంకను ఆశీర్వాదములు పొందుతూ దేవునికి అతి ప్రియమైన కుమార్తెగా ఉండాలని ప్రభు పేరిట మీ అందరినీ ఆశిస్తూ, మీ అందరికి విష్ చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఫలభరితముగా మార్చునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యూ.